రైతు రుణమాఫీ విధి విధానాలను ప్రభుత్వం రేపు విడుదల చేయనుందని సమాచారం. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల సమక్షంలోనే రుణమాఫీ విధి విధానాన్ని జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. త్వరలో రుణమాఫీ విధి విధానాలను విడుదల చేస్తామని ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. రైతు రుణమాఫీ విధి విధానాలను ప్రభుత్వం రేపు విడుదల చేయనుందని సమాచారం. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల సమక్షంలోనే రుణమాఫీ విధి విధానాలను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. త్వరలో రుణమాఫీ విధి విధానాలను విడుదల చేస్తామని ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రైతు రుణమాఫీ విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్లు కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల సమక్షంలోనే రుణమాఫీ విధి విధానాలను కూడా జారీ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా చర్చ నడుస్తోంది. 4 రోజుల్లో రుణమాఫీ విధి విధానాలను విడుదల చేస్తామని ఢిల్లీలో ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా కూడా అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఇప్పటికే రుణమాఫీ విధి విధానాలు రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. దీనిపై ఇటు వ్యవసాయతో పాటు అటు ఆర్థిక శాఖ అధికారులు కూడా కుస్తీ పడుతున్నారు. ఆగస్టు 15 లోపు రైతులకు సంబంధించిన 2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని, ఇందుకు రూపాయలు 31,000 కోట్ల నిధులు అవసరమవుతాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. నిధుల సమకూరే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు కూడా సమాచారం. ఇందులో భాగంగానే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సిడిసి నుంచి కూడా రుణం తీసుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. దీంతో పాటు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్టు కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. రుణమాఫీ విధి విధానాల్లో పలు షరతులను కూడా విధించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ సందర్భంగా కూడా చెప్పారు, రైతు రుణమాఫీకి రేషన్ కార్డ్ అనేది ప్రామాణికం కాదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రుణమాఫీ విధి విధానాల్లో పలు షరతులను కూడా విధించే అవకాశం ఉందని కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. పాస్బుక్ జత చేసి బంగారం కుదవపెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించబోదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీఎం కిసాన్ పథకంలో కొన్ని నిబంధనలను కూడా రుణమాఫీకి వర్తింపజేయనున్నట్లు కూడా తెలిసింది. ప్రజాప్రతినిధుల్లో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు ఐటీ చెల్లించే వారిని రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా చర్చ నడుస్తోంది. అయితే ఈ నిజమైన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఖచ్చితమైన రుణమాఫీ జరిగేలా అధికారులు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. దీంతో పాటు థర్డ్ పార్టీ బ్యాంక్ మర్చెంట్ల ద్వారా 10,000 కోట్ల రూపాయలు కూడా నిధులు సమకూర్చుకోవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా తెలుస్తోంది. దానిలో భాగంగా హైదరాబాద్ శివార్లలోని ఇటు రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలోని 500 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం ఐడెంటిఫై చేసిందని, కొద్ది రోజుల కిందట కూడా ఎలక్షన్ అయిపోయాక కూడా రిజల్ట్ వచ్చాక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకర్లతో సమావేశమైన విషయం తెలిసిందే. దానిలో భాగంగా ఈ 500 ఎకరాల భూమిని సెక్యూరిటీగా పెట్టి ఇనిషియల్ గా 10,000 కోట్ల రూపాయలు కూడా సెక్యూరిటీగా పెట్టి థర్డ్ పార్టీ నుంచి మర్చెంట్ బ్యాంక్ ద్వారా కూడా ఆ నిధుల సమీకరణ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలుస్తోంది. దీని ద్వారా మొదటి విడతగా కూడా ఆ 10,000 కోట్లు ఏవైతే సమకూర్చుకున్న నిధులను ఏకకాలంలో కూడా రైతులకు రుణమాఫీ చేసే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉంది. అంతకు ముందు కూడా మీడియా ముఖంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు కూడా ప్రస్తావించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారము రైతు రుణమాఫీ చేసి తీరుతాము, దీనిపై కేబినెట్ లో కూడా చర్చించామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. దాంతో పాటు మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే వీరి నాయకత్వంలో
ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనం అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని కూడా కేబినెట్ డెసిషన్ తీసుకుంది. దీంతో పాటు గత ప్రభుత్వంలో రుణమాఫీ చేసిన దాన్ని కూడా స్టాటిస్టిక్స్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల 21వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం సందర్భంగా కూడా తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసిన రుణమాఫీ రూపాయలు 28,000 కోట్లు. గత ప్రభుత్వం 11 డిసెంబర్ 2018 వరకు కట్ ఆఫ్ తేదీతో రుణమాఫీ చేసింది. మా ప్రభుత్వము 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్య కాలంలో రుణాలు తీసుకున్న రైతులకి రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయించిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రుణమాఫీకి ముందుగా అనుకున్నట్లు 30,000 కోట్లు అవసరమవుతాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రైతు సంక్షేమం కోసము ప్రభుత్వం రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయించింది. దీంతో పాటు గత ప్రభుత్వం 10 ఏళ్లలో రైతులకు ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోలేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన విషయం తెలిసింది. అయితే మా ప్రభుత్వము 8 నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోబోతోంది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు. దీంతో పాటు రైతు భరోసా పైన కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించాము. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుతో పాటు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా కూడా కేబినెట్ సబ్ కమిటీని నియమించామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెల జరిగిన 21వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ మాట తెలిపారు. జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ కూడా అందిస్తుంది అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా కూడా అమలు చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.